శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణః. వ్యవసాయః నిత్య కృషీవరుడు భగవానుడు. వ్యవసాయః వ్యవసాయము అంటే ఇతరులను ఉద్ధరించటానికి చేయు కృషి. స్వార్థరహితంగా చేసే పనిని వ్యవసాయము అంటారు. మామూలుగా లౌకికంలో కూడా వ్యవసాయము అంటే ఇది వ్యవసాయం చేసేవాళ్ళు, కృషి వాళ్ళు, రైతులు. వాళ్ళు పండించినటువంటి పంటను సరే దాంట్లో వాళ్ళ జీవన భృతి కోసమే చేసినప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయటం కోసం, ఇతర మానవులకు బ్రతికించడం కోసం వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో కొంత స్వార్థము తక్కువగా ఉంటుంది. తను జీవించాలి కానీ ఇతరుల కోసము, ఇతరుల ఆహార పదార్థాలు స్వీకరించి బ్రతకటం కోసం వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అంటే పూర్వం ఇంకా శ్రద్ధగా చేసేవాళ్ళు. అంటే మంచి ఆహార పదార్థాలను మాత్రమే పండించి ఇతరులకు అందించేవాళ్ళు. దాంట్లో వాళ్ళ స్వార్థము తక్కువగా ఉంటుంది. పెద్ద స్వార్థపరులు కాదు రైతులు. పూర్వం ఇంకా మనకు ఈ ద్రవ్యం లేని సమయాల్లో బార్టర్ సిస్టమ్ అని ఉండేది. అంటే ఇచ్చిపుచ్చుకోవడం, వస్తు మార్పిడి. అంటే నేను పండించినటువంటి ఏవో జొన్నలు మీకు ఇస్తే మీ దగ్గర నుంచి సద్దలు నేను తీసుకోవడం, లేదా వడ్లు మీకు ఇస్తే గోధుమలు నేను తీసుకోవడం. బార్టర్ సిస్టమ్ అంటుంటారు. వస్తు మార్పిడి విధానం ఉండేదంతే. ఆ సమయంలో అసలు ఎవరికి కూడా రైతులకు, వ్యవసాయం చేసే వాళ్ళకు స్వార్థం ఉండేది కాదు. మంచి ఆహార పదార్థాలను సమాజానికి అందివ్వాలి అనే ఒక బుద్ధితో వాళ్ళు వ్యవసాయాన్ని చేసేవాళ్ళు. అట్లాగే వ్యవసాయ, మరి భగవానుడు వ్యవసాయదారుడు ఎట్లా అయ్యాడంటే ఇతరుల కోసం చేసే కృషి. అంటే తను సృష్టించిన జీవులందరూ కూడా హాయిగా బ్రతకటానికి చేసేటటువంటి పని ఏదైతే ఉందో, ఆయన సృష్టి స్థితి లయకారకత్వం ఏదైతే ఉందో అది తను సృష్టించిన జీవులన్నీ బ్రతకటం కోసం చేసే పనులు ఆయన. కాబట్టి వ్యవసాయదారుడు అంటారు భగవాను. వ్యవసాయ, అంటే కృషి చేయటం, పని చేయటం. ఏం పని చేస్తాడు? ఇతరులు జీవించటానికి కావలసినటువంటి పనిని చేస్తాడు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి అన్నీ కూడా సృష్టించాడు ఆయన. అన్ని మానవులకు అవసరమైనవే ఉన్నాయి ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో. కాబట్టి వాటిని మనం వినియోగించుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం. అపారమైనటువంటి సృష్టి చేశాడు ఆయన, కానీ దాన్ని వినియోగించుకోవడంలో మానవుడి యొక్క బుద్ధి విపరీతంగా ఉంటుంది. ప్రకృతిని వినియోగించుకోవడంలో, తర్వాత దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడంలో, లేదా ఈ జన్మని సార్థక్యం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు తన స్వార్థ చింతన వల్ల. ఆ స్వార్థ చింతన ఎందుకు అంటే అది బుద్ధి ద్వారా. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి ఏ విధంగా అయితే కర్మ వల్ల బుద్ధి అనుసరిస్తుంది. కాబట్టి మన కర్మ, మన బుద్ధి మనదే. ఈ రెండు తప్ప మిగతా అన్నీ ఆయన ఇచ్చి. కానీ వీటిని మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే
ప్రకృతిని మనము ప్రకృతి ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవచ్చు. మనం సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి సౌకర్యాలను కూడా భగవానుడే ఇచ్చాడు కాబట్టి ఆయన నిత్య కృషీవరుడు. నిత్యము సృష్టిస్తాడు, నిత్యము స్థితికారకత్వం చేస్తాడు, నిత్యము లయింపజేస్తాడు. వ్యవస్థాన జీవించటానికి కావలసినటువంటి అనేక సౌకర్యాలను ఇక్కడ కలిగించాడు భూమి మీద. మనం రావటానికి ముందే భూమి మీద జీవులు జీవించటానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పీల్చుకోవడానికి గాలి ఇక్కడే ఉంది, త్రాగటానికి నీరు ఉంది, తినటానికి ఆహారాన్ని ఇచ్చాడు, నివసించటానికి భూమిని ఇచ్చాడు, అక్షర జ్ఞానము ఆర్జించటానికి బుద్ధిని ఇచ్చాడు, జ్ఞాననేత్రాన్ని ఇచ్చాడు, అర్షడ్ వర్గాల్ని ఇచ్చాడు, చతురాశ్రమాలని ఇచ్చాడు, చతుర్విధ పురుషార్థాలని ఇచ్చాడు. కానీ వాటిని సంతరించుకోవడంలోనే మనకు లోపాలు ఉన్నాయి. అన్నీ ఇచ్చాడు కానీ వాటిని మనిషిని నీవే వినియోగించుకొని చెప్పాడు. ఎందుకంటే కర్మ ఫలితాన్ని మనం అనుభవించాలి కాబట్టి నాయన ఇవి ఇచ్చారు, నువ్వు వినియోగించుకో అంతే. ఇవి ఉన్నాయి, ఇలా చేయడం వల్ల నీవు అపారంగా వినియోగించుకోవచ్చు. వ్యవస్థాన తన కోసము కాకుండా తను సృష్టించిన జీవుల కోసం సకల సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. వాటిని వినియోగించుకోవడంలోనే మన యొక్క తెలివితేటలు ఉన్నాయి, మన జన్మ సార్థక్యత ఉంటుంది. సంస్థాన ఆయన ఇచ్చినటువంటి ఈ సౌకర్యాలతో మనం జీవిస్తూ ఏమి సాధించాలంటే సంస్థాన మళ్ళీ ఆయన్నే చేరుకోవాలి. గమ్యస్థానం ఏమిటి అంటే మోక్షము. మానవుడి యొక్క గమ్యస్థానం ఏమిటంటే మోక్షం. ఏమిటి మోక్షం అంటే భగవానుని చేరుకోవటం, మళ్ళీ తిరిగి ఆయనలో ఐక్యం కావటం. ఐక్యం కావడం అంటే చనిపోవటమే. ఏ విధంగా చనిపోవాలి అంటే జన్మ సార్థక్యం కావాలంటే చతుర్విధ పురుషార్థాలు చతురాశ్రమాల్ని క్రమం తప్పకుండా నియమానుసారంగా జీవించగలిగితే తప్పకుండా నీకు మోక్షం వస్తుంది. అదే చెప్పాడు. ముముక్షత్వం ఎట్లా వస్తుంది అంటే నాయన ఈ గుణాల ద్వారా వస్తాయి. చతురాశ్రమాలను చూతా చెప్పకుండా పాటించు. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా పాటించు. తద్వారా ధర్మము తెలుస్తుంది. ధర్మ మార్గంలో ప్రయాణిస్తే ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. తద్వారా భగవాన్ని చేరుకోవటం. ఆత్మజ్ఞానంతో ఎవరైతే చనిపోతారో వాళ్ళంతా దైవ సన్నిధికి వెళ్ళారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి సంస్థాన గమ్యస్థానం ఎవరయ్యా అంటే భగవద్ దర్శనం ఉంది. స్థానద పాపపుణ్యాల్ని అనుసరించి మనకు ఇహపరమైనటువంటి సౌఖ్యాలను అందించువాడు. మనం చేసేటటువంటి కృతకర్మలు లేదా ఆగామి కర్మలు ఇట్లా ఏవైతే మనం చెప్పుకున్నామో వాటిని అనుసరించి మనకు జీవితంలో జరిగే సుఖదుఖాలను అందించేవాడు. ఈరోజు మనం ఏదో సుఖపడుతున్నామంటే అది ఈ రోజుది కాదు, పూర్వజన్మ సంక్రాంతమైనటువంటిదో లేదా మనకు తెలియకుండానే చేసినటువంటి పుణ్య ఫలితము మన సుఖం. ఈరోజు మనం దుఃఖపడుతున్నాము, కష్టపడుతున్నాము అంటే ఈ రోజుది కాదు, అది ఎప్పుడో చేసినటువంటి మనం పొరపాట్లో లేదా పాపము అది మనకు ఈరోజు దుఃఖంగా మారుతుంది. ఇవన్నీ కూడా మనకు అందించువాడు. మనం చేసేటటువంటి కర్మల్ని అనుసరించే మనకు సుఖము దుఃఖము ఉంటుంది. త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే. మనం ఏది పొందుతున్నా అది మనం చేసినటువంటి ఫలితమే, మనం చేసినటువంటి క్రియా ఫలితం. అది పాపమా పుణ్యమా
దుఃఖము అనుకుంటేనేమో ఏదో పొరపాటు చేశాము, సుఖము అనుకుంటేనేమో ఏదో పుణ్యం చేశాము. ఈ సుఖ దుఃఖాల నిర్ణయం కూడా మానవుడు చేసేదే. ఒకడికి సుఖం అనిపించింది, ఇంకొకటి దుఃఖంగా ఉంటుంది. ఒకడికి దుఃఖం అనిపించింది, ఇంకొకడికి సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మానవుడు నిర్దేశించుకున్నటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, నేను సుఖపడుతున్నానని ఎవరైతే అనుకుంటారో ఆ సుఖము ఇప్పటిది కాదు, నేను దుఃఖంగా ఉన్నాను ఎవరైతే అనుకుంటారో ఆ దుఃఖం ఇప్పటిది కాదు. అట్లా సుఖ దుఃఖాలకు సంబంధించినటువంటి విషయాల్లో మనకు ఫలితాలను ఇచ్చువాడు మన క్రియల్ని అనుసరించి, మన కర్మల్ని అనుసరించి. కాబట్టి సంస్థాన ధ్రువ, ఈ జగత్తులో ఎప్పుడు స్థిరంగా ఉండువాడు. ధ్రువుడు అంటే నిశ్చలుడు అని అర్థం. ధ్రువం అంటే నిశ్చలమైనది, కదలనిది. ఎల్లప్పుడూ కూడా సృష్టికి ముందు, సృష్టించిన తర్వాత, సృష్టి లయింపబడ తర్వాత కూడా నిశ్చలంగా ఉండువాడు ధ్రువ. పరద్ధి, పర అర్ధి, సకల జీవుల యందు చైతన్య రూపంలో ఉండువాడు. మనం ఈరోజు కదులుతున్నాము, మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, వినగలుగుతున్నాము, ఆలోచింపగలుగుతున్నాము అంటే దానికి సంబంధించినటువంటి అంతర్యామి అయి చైతన్య రూపంలో మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన పరద్ధి. ఇతరుల యొక్క శరీరాలలో చైతన్య రూపంలో ఉండి మన కదలికలకు, మన చేష్టలకు కారణమై ఉండువాడు. పరమస్పష్ట, పరమః స్పష్ట, జ్ఞాననేత్రము కలవాడు. ఏమిటయ్యా ఈ జ్ఞానము అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానము, ఆది ఆత్మిక పరిజ్ఞానము. ఆత్మ పరిజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మను తెలుసుకోవటం, ఆత్మ జీవిస్తున్నటువంటి విధానము, ఆత్మ ప్రయాణిస్తున్నటువంటి విధానము, కారణమైనటువంటి విధానము తెలుసుకోవటమే ఆత్మ పరిజ్ఞానం. అందుకే ఆది శంకరాచార్యుల వారు నిన్ను తెలుసుకో అన్నారు. నిన్ను నీవు తెలుసుకో. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు వెళుతున్నాను, కొద్ది రోజులు ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి, ఆ కొద్ది రోజులు కూడా నాకు తెలియట్లేదు. నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఉంటానో నాకు తెలియదు. నా చేత ఈ పనులు ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. నా ఆలోచన ఈ విధంగా ఎందుకుందో తెలియదు. అందరి ఆలోచనలాగా నాది లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బుద్ధి, ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన, ఒక్కొక్క రకమైన జీవన విధానం. ఒకే కడుపులో పుట్టినటువంటి ఇద్దరు పిల్లల యొక్క మానసిక స్థితి కూడా ఒక రకంగా లేదు. ఈ తారతమ్యాన్ని తెలుసుకుంటూ ఈ ఆత్మ, అందరిలో ఆత్మ ఉన్నప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలి, ఒకే రకమైన శారీరక ఆకృతి ఉండాలి, ఒకే రకమైన ఆలోచన ఉండాలి. కానీ అలా లేదు. 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల రకాలైనటువంటి ప్రవర్తనని కలిగి ఉన్నాము, ఆహార పదార్థాన్ని కలిగి ఉన్నాము, అభిరుచుల్ని కలిగి ఉన్నాము, వేరు. ఇదంతా సృష్టించినటువంటి వాడు భగవానుడు అని చెప్పడానికి పరమస్పష్ట, పరతత్వము కలవాడు, జ్ఞాననేత్రుడు, జ్ఞానమును నేత్రముగా కలవాడు. తన జ్ఞాననేత్రంలో సకల చరాచర సృష్టిని చూసువాడు, వీక్షించువాడు. తుష్ట, భక్తితో ఆరాధిస్తే సంతృప్తి చెందువాడు. భగవానుడు దేనికి లొంగుతాడు అంటే భక్తికి లొంగుతాడు. ఏమిటయ్యా భక్తి అంటే మనోనైర్మల్యమే భక్తి. ప్రత్యేకంగా భక్తి అంటే ఇది అని చెప్పడానికి లేదు. కోరిక రహితమే భక్తి. మనం ఏం చేస్తామంటే సరే, మనం కొంత ఏదో భజన చేస్తాము, స్తోత్రం చేస్తాము, ఆరాధిస్తాము, పూజ చేస్తాము. కానీ దాని వెనక ఏదో ఒక కోరిక ఉంటుంది. మనకు మామూలు సామాన్య మానవుడు ఏంటంటే, మనం భగవద్ దర్శనం చేస్తున్నామంటే ఏదో ఒక కోరికతో పోతాం. ఏదో తిరుపతికి వెళుతున్నామంటే ఒక మొక్కుంటాడు,
స్వామి నాకు ఈ కోరిక తీరిస్తే తిరుపతికి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, నీకు తలనీలాలు ఇస్తాను, లేదా ఇంకేదో నీకు కానుక వేస్తాను, లేదా నీ దగ్గర ఒక నిద్ర చేస్తాను, ఒక రాత్రి అంతా నీ దగ్గర ఉంటాను స్వామి, నీ సమక్షంలో ఉంటాను. దాని వెనక ఏదో ఒక కోరిక ఉంటుంది మనకు. ఈ కోరిక లేకపోవటము భక్తి అని చెప్పారు. వాస్తవంగా కోరిక లేకుండా ఎలా మన కోరికలు తీర్చడానికే కదా మనం భగవంతుడికి పూజ చేసేది. అంటే భగవంతుడి యొక్క దృష్టిలో ఏమిటంటే, ఆయన నీకు కావాల్సింది నేను ఇస్తాను, ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు. మన బుద్ధి గమ్యాన్ని కర్మను అనుసరించి మనకేమి కావాలో నిర్దేశింపబడ్డాయి. ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని కాదు. ఒక్కొక్కసారి మనం అయాచితంగా యాదృచ్ఛికంగా మనకు కావాల్సిన కొన్ని పనులు నెరవేరుతాయి, కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ కోరిక నెరవేరదేమో, ఇది చాలా కష్టం అనుకున్నవి కూడా అనాయాసంగా కొన్ని నెరవేరుతాయి. అంటే భగవానుడు సృష్టిలోనే మనకు కావలసినవి నిర్దేశింపబడ్డాయి, దానికి సంబంధించిన ప్రయత్నం మాత్రం చేయి. అంతే, ప్రయత్నము కృషి మనం చేయటమే, అంతే. కర్తవ్యాన్ని నిర్వర్తించటం, పని చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఫలితాన్ని నేను నిర్దేశింపబడింది నాయనని చెప్పాడు. కానీ మానవులకు ఏంటంటే ఆ ఫలితం రావడం కోసము ఏం చేస్తామంటే మనం ఏదో పూజ చేస్తాము, ఇంకేదో చేస్తాం. ఆ ఫలితాన్ని కూడా మనకు అనుగుణంగా రావాలని కోరుకుంటాం. అదే కోరిక. మనస్సులో ఏ కోరిక లేకపోవటమే భక్తి. కేవలం మనస్సును భగవంతుడి మీద నిక్షిప్తము చేయటమే, లగ్నం చేయటమే భక్తి. అట్టి భక్తులను కాపాడువాడు, రక్షించువాడు, కోరికలను తీర్చే విధంగా దీవించువాడు. కాబట్టి తుష్టః పుష్టః సకల గుణ సంపన్నుడు. పుష్టి కలవాడు అంటే పరిపూర్ణుడు అని అర్థం. పరిపూర్ణుడు గుణంలో కానీ, క్రియలో కానీ, స్థితిలో కానీ, లయలో కానీ పరిపూర్ణమైనటువంటి స్థితిని కలవాడు. కాబట్టి పుష్టః శుభేక్షణః. ఆయన యొక్క చూపులు ఎల్లప్పుడూ కూడా శుభవీక్షణ, శుభాన్ని కలిగిస్తాయి, యశస్సును కలిగిస్తాయి, కీర్తిని కలిగిస్తాయి. కేవలం చూపు మాత్రము చేత మానవుల యొక్క అన్ని రకాలైనటువంటి శుభాలను కలిగించే విధంగా ఆయన వీక్షమాణం ఉంటుంది. కాబట్టి అట్టి భగవంతుడి యొక్క కృపారసము చల్లే చూపులను చూడటానికి మనం భగవద్ దర్శనానికి చేసుకుంటాము. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా చల్లని చూపులు కలవాడు. ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా చూస్తుందో, తల్లి చూసేటటువంటి చూపులకు అపారమైనటువంటి కరుణారసం ఉంటుంది. తన చేతుల్లో పొత్తిళ్ళలో ఉన్నటువంటి పిల్లవాడిని అపారమైన కరుణతో, దానికన్నా మించినటువంటి చూపు లేదు. ఆ విధంగా భగవానుడు తన సృష్టిని చూస్తాడు. కాబట్టి శుభ ఈక్షణ అని చెప్పబడింది. స్వస్తి.